నమస్తే, వెల్కమ్ టు టీ10. వడ్డించేవాడు మనోడైతే ఏ మూల కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలు అందుతాయని నానుడి. ఇప్పుడు గౌతమ్ అదాని విషయంలో అదే జరుగుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక అదాని అక్రమార్జనకు అంతు లేకుండా పోయిందనటానికి ఎన్నో సాక్ష్యాలు, మరెన్నో ఆధారాలు. కెన్యా, బంగ్లాదేశ్ లోనే కాదు, తాజాగా అమెరికాలోనూ సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అదాని గ్రూపు లంచాలిచ్చిందన్న FBI నిర్ధారణతో మొత్తం ప్రపంచ దేశాల్లో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది. దీనిపై రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు అదానిని కాపాడటానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇంకెంత వరకు దిగజారుతుందన్నదే హాట్ టాపిక్. పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని మరో వివాదంలో చిక్కుకున్నారు. సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు 2029 కోట్ల ముడుపులు ముట్టజెప్పారు. ఈ మేరకు గౌతమ్ అదాని, ఆయన మేనలుడు సాగర్ అదాని, మరో 6గురిపై అమెరికా ప్రాసిక్యూటర్లు న్యూయార్క్ జిల్లా కోర్టులో అభియోగాలు మోపారు. 2020-24 మధ్య ఈ ముడుపుల భాగోతం నడిచిందని వారు ఆరోపించారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదాని గ్రూపు వాస్తవాలను కప్పిపెట్టి అమెరికా బ్యాంకులు, మదుపర్ల నుండి అనేక బిలియన్లు సేకరించింది. తద్వారా వారిని మోసం చేసింది. ఇంధన కాంట్రాక్టులు సంపాదించడం ద్వారా $2 బిలియన్ లాభాలు వస్తాయని ఆశించింది. ముడుపుల ఆరోపణలు భారత అధికారులకు సంబంధించినవే అయినప్పటికీ ఈ వ్యవహారంలో అమెరికా మదుపరులు లేదా బ్యాంకర్ల ప్రమేయం ఉన్నందున అవినీతి ఆరోపణలు మోపేందుకు ఆ దేశ చట్టాలు అనుమతించాయి. అయితే ఈ ఆరోపణలను అదాని గ్రూపు తోసిపుచ్చింది. ఇవి నిరాధార ఆరోపణలని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అదాని గ్రూప్ పై సంవత్సరం క్రితం అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వాటి కారణంగా అదాని గ్రూపు మార్కెట్ విలువ $150 బిలియన్ మేర పడిపోయింది. అదానిని భారతీయ ఇంధన కంపెనీ అదాని గ్రీన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, చైర్పర్సన్ గా అమెరికా ప్రాసిక్యూటర్లు తమ అభియోగాలలో పేర్కొన్నారు. ఈ కంపెనీయే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇంధన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సాగర్ అదాని పేరును ప్రస్తావించింది. అజర్ పవర్ CEO రంజిత్ గుప్తా, ఆ సంస్థ కన్సల్టెంట్ రూపేష్ అగర్వాల్ పై కూడా అమెరికా ప్రాసిక్యూటర్లు కేసు నమోదు చేశారు. అజర్ పవర్ అనేది అమెరికాకు చెందిన ప్రభుత్వ సంస్థ. అమెరికా ప్రాసిక్యూటర్ల అభియోగాల ప్రకారం భారత ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 12 గిగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు అదాని గ్రీన్ ఎనర్జీ, అమెరికా సంస్థ కలిసి కాంట్రాక్టు సంపాదించాయి. అయితే సెసికి భారత్ లో సౌర విద్యుత్తును కొనుగోలు చేసేవారు కనిపించలేదు. కొనుగోలుదారులు లేకపోవడంతో ఈ ఒప్పందం ముందుకు సాగలేదు. ఫలితంగా ఈ రెండు కంపెనీలు తాము ఆశించిన లాభాలను పొందలేని పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో అదాని గ్రూపు, అజర్ పవర్ కలిసి ఓ పథకాన్ని రూపొందించుకొని భారత ప్రభుత్వ అధికారులకు ముడుపులు అందించాయి. దీనికి ప్రతిఫలంగా సెసితో విద్యుత్ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునేలా ఆ అధికారులు రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీలకు ఒప్పించారు. ఈ రెండు కంపెనీలు భారత అధికారులకు $265 మిలియన్ మేర ముడుపులు అందిస్తామని హామీ ఇచ్చాయి. ఇందులో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ లోని అధికారులకే చేరాయి. అధికారులు నచ్చజెప్పడంతో కొన్ని రాష్ట్ర విద్యుత్ కంపెనీలు సెసితో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా ఆ రెండు కంపెనీల నుండి సౌర విద్యుత్ కొనుగోలు చేశాయి. ఎవరెవరికి ఎంతెంత సొమ్ము ముట్టజెప్పాలనే విషయంపై అదాని గ్రీన్ ఎనర్జీ, అజర్ పవర్ కలిసే నిర్ణయం తీసుకున్నాయి. అయితే అవి తమ గుట్టు బయటపడకుండా కోడ్ నేమ్స్ ను ఉపయోగించాయి. ఉదాహరణకు గౌతమ్ అదానిని న్యూమెరో ఉనో, ది బిగ్ మ్యాన్ అని సంబోధించారు. గుప్త సందేశాల ద్వారా సంప్రదింపులు జరిగేవి. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అమెరికా సంస్థ యాజమాన్యం చేతులు మారడంతో గుట్టు రట్టయింది. 2019 నుండి 2022 మధ్య కాలంలో రంజిత్ గుప్తా అజర్ పవర్ కు CEO గా వ్యవహరించారు. 2022-23 నుండి రూపేష్ అగర్వాల్ ఆ బాధ్యతలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో ప్రమేయమున్న కొందరు కంపెనీ ఎగ్జిక్యూటివ్లను రాజీనామా చేయాల్సిందిగా కోరారు. హామీ ఇచ్చిన ప్రకారం ముడుపులు ఎలా అందించాలనే విషయంపై చర్చించేందుకు అనేక సమావేశాలు జరిగాయి. ప్రాజెక్టు మొత్తాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటిని బదిలీ చేయటం, ఫీజుల రూపంలో చెల్లింపులు జరపడం వంటి అవకాశాలను పరిశీలించారు. కుట్రదారులు తమ ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించారు. ముడుపుల హామీని నెరవేర్చడంలో భాగంగా అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీకి వాపస్ చేశారు. సొమ్మును వాపస్ చేయడానికి వారు కొన్ని కారణాలను సృష్టించారు. న్యాయపరమైన వివాదం, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపారని అమెరికా ప్రాసిక్యూటర్లు వివరించారు. అయితే మరికొన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను
పొందేందుకు ప్రతిఫలంగా ముడుపులు ఇస్తామని తాము ఇప్పటికే హామీ ఇచ్చిన విషయాన్ని అదానీ గ్రూపు అమెరికా సంస్థ డైరెక్టర్ల బోర్డుకు చెప్పకుండా దాచిపెట్టింది. ముడుపుల ఆరోపణ నేపథ్యంలో షేర్ మార్కెట్ లో అదానీ గ్రూపు వాటాల విలువ దారుణంగా పడిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో అదానీ గ్రీన్ వాటాల విలువ 20% వరకు పతనమైంది. తనపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపి కేసు నమోదు చేయడంతో అదానీ గ్రూపు $600 మిలియన్ బాండ్ల జారీని రద్దు చేసుకుంది. డిఓజే ఎస్ఈసి కేసులు నమోదు చేసిన తర్వాత ఆసియన్ ట్రేడింగ్ లో అదానీ డాలర్ బాండ్ల విలువ పడిపోయింది. కొన్ని సెక్యూరిటీలు భారీగా నష్టపోయాయి. ధరను నిర్ణయించిన కొద్ది గంటల వ్యవధిలోనే బాండ్ల అమ్మకాన్ని అదానీ గ్రూపు నిలిపివేసింది. చట్టపరమైన పరిణామాలను కారణంగా చూపింది. అమెరికా మార్కెట్ల నుండి నిధులు సమీకరించేందుకు సాగర్ అదానీ, వినీత్ జైన్ సహా కీలక వ్యక్తులు మదుపుదారులను తప్పుదోవ పట్టించారని అభియోగాలు మోపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంవత్సరం మార్చిలో జారీ చేసినటువంటి అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్ల విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. అదానీ గ్రూప్ నకు చెందిన ఇతర సెక్యూరిటీలు కూడా నష్టపోయాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు మోపిన అభియోగాలలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. 2019 మే నుండి ఈ సంవత్సరం జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారికి గౌతమ్ అదానీ ఆయన సహకుట్రదారులు 1750 కోట్లను అవినీతి చెల్లింపుగా అందించారని అమెరికా ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. ఆ ప్రభుత్వ అధికారిని విదేశీ అధికారి 1 గా కోర్టు ఫైలింగ్స్ లో చూపారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెసి నుంచి 7 గిగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పంపిణీ కంపెనీలను అంగీకరింపజేసినందుకు ప్రతిఫలంగా ఈ మొత్తాన్ని అందించారు. గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన విదేశీ అధికారి 1 ని అనేక సార్లు కలిశారు. సెసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీల మధ్య కుదిరిన విద్యుత్ అమ్మకపు ఒప్పందాన్ని గడువు కంటే ముందుగానే అమలు చేయాలని కోరారు. ఆయన ఆ అధికారిని 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీల్లో కలిశారు. ముడుపుల పథకాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అదానికి చెందిన పునరుత్పాదక ఇంధన సబ్సిడరీలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందంపై త్వరగా సంతకాలు జరిగేలా చూసేందుకు ఈ సమావేశాలు జరిగాయని అమెరికా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. కాగా కోర్టుకు అందజేసిన ఫైలింగ్స్ లో పలువురు ఇతర వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చారు. హాంకాంగ్ లో నివసిస్తున్న అమెరికా సంస్థలో ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్న భారతీయుడు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఎలక్ట్రానిక్ సందేశాలు సహా పలు పద్ధతులను ఉపయోగించి ఒప్పందాలు అమలు చేసేలా భారతీయ అధికారులకు ముడుపులు అందించడానికి సహనిందితులు ప్రయత్నించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.